ఎప్పుడూ ఇంట్లో వాళ్ళనే కదా ఏం కూర వండాలి అని అడిగేది. ఈరోజు ట్రెండ్ మారుద్దామని నేనే గుడ్డు పులుసు పెట్టా. ఈ వారంలో ఇది రెండవసారి గుడ్డు వండడం. ఇంకోసారి వండితే గుడ్డుతో గుండు పగలగొట్టేలా ఉన్నారు. ఎప్పుడూ తల్లినేగా వండేదని ఈరోజు పిల్లనుండా. పిల్లకూరంటే పిల్లోడికిష్టం. గుడ్డు కనిపిస్తే చాలు, అమ్మా పులుసు పెడతావా అని. గుడ్డు పులుసు పెట్టామంటే లంచ్ అయినా డిన్నర్ అయినా మారు మాట్లాడకుండా తినేస్తాడు. గుడ్డు పొరుటు చేస్తే మాత్రం పుంజుకి గుడ్డుకి పూనకాలే. తృప్తిగా తినే భోజనం ఈరోజు ప్రసాదంలా తిన్నారు. అప్పుడు అనిపించింది ఉడికించిన గుడ్లని పొదిగించేద్దామని. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, 1/2 లీటర్ పలుచని చింతపండు రసాన్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. మరుగుతున్న పులుసులో వేయించిన గుడ్లను వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి లో ఫ్లేమ్ మీద. పులుసు చిక్కబడి నూనె పైకి తేలే వరకు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే. తర్వాయి భాగం మీ అందరికీ తెలిసిందే. ఉంటామని. బై బై.